మంచి విద్యాభ్యాసం అందిస్తేనే ఉత్తమ భావి భారత పౌరులు తయారవుతారని, అలాంటి విద్యకు పెద్దపీట వేస్తూ ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత పాలనలో పాఠశాల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి నేడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. శనివారం నాడు ఈ మేరకు నెల్లూరులోని విపిఆర్ నివాసంలో తల్లికి వందనం పొందిన లబ్ధిదారులు వారి పిల్లలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు తమకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయడాన్ని ప్రస్తావిస్తూ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. కూటమి ప్రభుత్వానికి సర్వదా రుణపడి ఉంటామని వెల్లడించారు. ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలు ఉన్న తల్లులు పిల్లలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ మేము ఒకరికి ఇద్దరికి చెప్తే వాళ్ళు సంతోషం పట్టలేక అందరూ వచ్చారు. అందరితో మాట్లాడలేకపోయాను. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇది వరకు ప్రతి తల్లి కూడా తల్లికి అమ్మఒడి ఉన్నప్పుడు ఎప్పుడు వేస్తారో వాళ్ళకి తెలియదు. ఆ అమ్మఒడి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు, వస్తుంది 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 అని చెప్పి. కానీ ఈ తల్లికి వందనం అనేది లోకేష్ బాబు అలాగే మన ముఖ్యమంత్రి గారు ఇద్దరూ కలిసి స్కూల్ ఓపెనింగ్ మొదటి రోజు నుంచే స్టార్ట్ చేశారు. రేపు మండే లోపల మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో దానివల్ల తల్లిదండ్రులకి కానీ పిల్లలకి ఏమన్నా వాళ్ళు అంటే పిల్లలకి అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. స్కూల్లో బుక్స్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, కిట్స్ ఇస్తున్నారు, యూనిఫామ్లు ఇస్తున్నారు. ఇంకా అడిషనల్ పోయింది 2000 అని చెప్పి ఇలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా తల్లికి వందనం, ఈరోజు తల్లికి వందనం అనేది నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలకి, ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలకి, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి, ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి ఇవన్నీ పడ్డాయి. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఒక్క బిడ్డకే ఇచ్చారు. అది కూడా 13,000 ఇచ్చారు. 2,000 టాయిలెట్ క్లీనింగు అది ఇది అని చెప్పారు. ఈరోజు మనము ఒక కుటుంబంలో ఈమె ఉంది, ఈమెకి నలుగురు పిల్లలుంటే నలుగురికి 13,000 లెక్కన వేయడం జరిగింది. ఆ 2,000 ఎక్కడ పోయింది? లోకేష్ బాబు జోబిలోకి పోయిందా అని మాట్లాడుతున్నారు అవతల పార్టీ వాళ్ళు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. మీరు ఇచ్చినప్పుడు అమ్మఒడి ఆ 2,000 ఎక్కడికి పోయింది? ఎవరి పాకెట్లకు పోయింది? అది ఒక్కటే కాదు, మీరు చేసింది ఈరోజు ఎవరైనా టీచర్స్ని మనం కదిలిస్తే, ఇప్పుడే నేను ఒక టీచర్స్ గ్రూప్తో మాట్లాడని చెప్పాను మీకు ఇందాక కూడా. వాళ్ళు చెప్తున్నారు మాకు 1వ తేదీ జీతాలు వస్తున్నాయి, ఇప్పుడు పిల్లలకి ఇచ్చిన కిట్లు అత్యంత నాణ్యతతో ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా బుక్స్ కానీ బ్యాగ్ కానీ వాళ్ళ పెద్ద అవతల వాళ్ళు చేసిన